ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది మీకు? ఎందుకలా అరుస్తున్నారు? ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎవరో వస్తున్నారు అని చెప్తుంది. ఎవరు వస్తున్నారు? మాయ దగ్గర ఏవో దుష్ట శక్తులు ఉన్నాయని నీకు తెలుసు కదా దుర్గమ్మ తల్లి. మరి అలాంటి దాన్ని లోపలికి ఎలా అనుమతించావు? సునాయాసంగా గుడిలోకి అడుగు పెట్టేసింది. ఇదే గుడిలో నిశ్చితార్థం జరగబోతుంది. అంటే నా బావని ఎలాగైనా పెళ్లి చేసుకుంటుందన్నమాట. హాయ్ అవని, మీరు ఇక్కడే ఉన్నారా? రాత్రి మాత్రం మీరు మా ఇంటికి వచ్చి చాలా హడావిడి చేశారు. మీ ఇంటికి వచ్చారా? అవును శ్రీకర్. మీ అక్క సమయంలో మా ఇంటికి వచ్చి అడిగింది. అయినా మీరు ఆ టైంలో మాయా మేడం వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం శ్రీకర్. ముందు మనం వచ్చిన పని చూద్దాం. ఏం లేదు అవని, నిశ్చితార్థానికి ముందు గుడిలో మా ఇద్దరి పేరు మీద అర్చన చేయించుకుంటే మంచిదని లాస్ట్ టైం చెప్పావు కదా, అప్పుడు రావడం కుదరలేదు. అందుకే ఇప్పుడు వచ్చాం. నా తాయెత్తు బాగా పనిచేసింది, అందుకే రాగలిగాను. ఎంగేజ్మెంట్ రేపే కదా, పూజలు ప్రదక్షిణలు చేసి వస్తాం, సరేనా? కమాన్ శ్రీకర్. ముందు ప్రదక్షిణలు చేసి తర్వాత అర్చన చేద్దాం, సరేనా? అలా చేతులు కలపడం పాని గ్రహణంతో సమానం. అలా అడుగులు వేయడం సప్తపదితో సమానం. నీ కళ్ళ ముందే ఇలా జరుగుతుంటే ఎలా సహించగలుగుతున్నావు? మా జంటను విడదీసి ఆ జంటను ఎందుకు కలపాలని అనుకుంటున్నావు? మనసాక్షి అనేది ఉందా నీకు? ఆఖరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతం జరుగుతుందిలే అని ఆశతో ఉండమంటావా? అటువంటి అద్భుతం జరిపిస్తావని నమ్మమంటావా? తన గురించి ఎటువంటి ఆధారం లేకుండా చేస్తున్నావు. ఈ తాళే నన్ను కాపాడుతుందని ఆధారపడి ఉండమంటావా? ఏం చేయబోతున్నావు నా జీవితాన్ని? ఏం చేయబోతున్నావు?
దగ్గర ఏం శక్తి ఉందని నాన్నతో కలిసి దర్జాగా గుడిలోకి రాగలిగింది? నీ కళ్ళ ముందే ధైర్యంగా నడవగలుగుతుంది. నేను, అమ్మ, నాగమ్మ, చిలకమ్మ ఎవ్వరం ఏం చేయలేకపోతున్నాం. ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం. మమ్మల్ని ఇటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉంచడం నీకు భావ్యంగా ఉందా? నిశ్చితార్థం రోజు మాయ గురించి ఏదో విధంగా నిజం బయటపడేలా చేయి తల్లి. మీ దైవశక్తి కంటే నా మంత్రశక్తి బలమైంది. ముక్కు పుడక సొంతం అయిన తర్వాత సూపర్ పవర్ వస్తుంది. లోకాన్ని శాసించగల శక్తి సంపన్నురాలనవుతాను. నీ బాధ నాకు అర్థమవుతుందవని ఏం చేయమంటావు? ఓ బందీలా మారిపోయాను. నన్ను క్షమించు. మనకు ఆ అమ్మవారే న్యాయం చేయాలి. చెప్పు మాయా. మాయావి, వెంటనే స్వామితో మాట్లాడాలి. సందేశం అందించు. పటులనే. వందనములు జట. స్వామి, శీఘ్రమే రండి. మాయ మీతో మాట్లాడాలని ఎదురు చూస్తుంది.